హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీకి టాక్తో సంబంధం లేకుండా అదిరిపోయే విధంగా కలెక్షన్ అయితే వస్తుందన్నమాట. మరో 2 లేదా 3 రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయితే కాబోతుందన్నమాట. అయితే 1 వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నిర్మాత అయిన నాగవంశీ గారు మీడియా ముందుకు వచ్చారనమాట. మీడియా ముందుకు వచ్చి తను ఏం మాట్లాడారనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. గుంటూరు కారము చిత్రానికి 1 గంట బెనిఫిట్ షోల తర్వాత ఎక్కువగా నెగిటివ్ వచ్చిందని, అలా ఎందుకు జరిగిందో అర్థం కాలేదని నిర్మాత అయిన నాగవంశీ గారు అన్నారు. అయితే ప్రభాస్ హీరోగా నటించిన సలార్ చిత్రం బెనిఫిట్ షోలకు కూడా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కదా అన్న ప్రశ్న నాగవంశీకి అయితే ఎదురైందనమాట. దానికి ఆయన ఈ విధంగా స్పందించారనమాట. సలార్ మాస్ యాక్షన్ మూవీ అని, అందుకే అభిమానులకు హై వచ్చిందని, గుంటూరు కారం మూవీ ఫ్యామిలీ మూవీ కావడంతో బెనిఫిట్ షోలకు మిక్స్డ్ టాక్ వచ్చిందని చెప్పేసి తను చెప్పారనమాట. గుంటూరు కారం మూవీకి 1 గంట షోలు వేయటం తాము చేసిన తప్పుగా భావిస్తున్నామని చెప్పేసి నిర్మాత అన్నారనమాట. సలార్ పెద్ద మాస్ సినిమా, 1 గంట షోలు చూసినప్పుడు వాళ్ళకు హై వచ్చింది. ఇది గుంటూరు కారం మూవీ ఫ్యామిలీ సినిమా, త్రివిక్రమ్ సినిమా. నేను పోల్చడం లేదు, తల్లి కొడుకుల బంధం గురించి త్రివిక్రమ్ తీసిన సినిమాకు 1 గంట షోలు వేసి తప్పు చేశామని నేను మనసులో అనుకుంటున్నా. మేము ఆ తప్పు చేశామని భావిస్తున్నాం కూడా అని చెప్పేసి తను చెప్పారన్నమాట. అయితే ఈ మూవీకి ప్రారంభంలో పూర్తి మిక్స్డ్ టాక్ రావడంతో తాము కాస్త కంగారు పడ్డామని, అయితే మహేష్ బాబు మాకు ధైర్యం చెప్పారని నాగవంశీ గారు అన్నారు. సాధారణ ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియన్స్కు ఈ మూవీ బాగా నచ్చుతుందని మహేష్ బాబు చెప్పారని, అదే నిజమైందని కూడా తను చెప్పారనమాట. మొదటి రోజు నుంచి పాజిటివ్గా మహేష్ బాబు ఉన్నారు. ఆయన గట్టిగా నిలబడ్డారు కూడా. వివాదాలు, విమర్శలు వచ్చినప్పుడు మేము జంకామేమో కానీ మహేష్ బాబు స్టడీగా ఉన్నారు. రేపటి నుంచి ఎలా ఉంటుందో చూడు అన్నారనమాట. మహేష్ బాబు చెప్పిందే కరెక్ట్ అయింది. ఫస్ట్ డే నేను కాస్త భయపడ్డాను, కానీ ఆయన రాయిలా నిల్చున్నారు. ఆయన ధైర్యమే ఆదివారం నుంచి కలెక్షన్ రూపంలో ఫ్యామిలీ ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని మహేష్ చాలా నమ్మకంతో చెప్పారు. కలెక్షన్లో అది కనపడింది కూడా. ఈ విధంగా నాగవంశీ గారు మీడియాతో మాట్లాడారన్నమాట. అయితే కలెక్షన్ పరంగా మంచి కలెక్షన్ అయితే రాబోతుంది గుంటూరు కారం మూవీ.